తాడిపత్రం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన ఓన్లీ లేడీస్ పార్టీ మీద మాధవీలత చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రచ్చ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. డిసెంబర్ 31న పార్టీ ఏర్పాటు చేసినటువంటి జేసీ కేవలం మహిళల్ని మాత్రమే ఆహ్వానించారు. ఈ ఓన్లీ లేడీస్ పార్టీ మీద నటి బీజేపీ నేత మాధవీలత స్పందించారు. ఓన్లీ లేడీస్ పార్టీకి వెళ్లొద్దని ఆమె మహిళలకు అప్పీల్ చేశారు. వేడుక నిర్వహించే ప్రాంతంలో గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువగా ఉంటారని, మహిళలకి ఆ ప్లేస్ సేఫ్ ప్లేస్ కాదని మాధవీలత ఒక వీడియోలో తెలిపారు. దీంతో ఆమె వ్యాఖ్యల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాధవీలతని ప్రాస్టిట్యూట్ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీలో ఆమెను ఎందుకు తీసుకున్నారో తెలియదని, ఆమె పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అంటూ కామెంట్ చేశారు. మాధవీలత వ్యాఖ్యల్ని తప్పుబడుతూ మహిళల్ని అవమానించేలా మాధవీలత మాట్లాడారని, జేసీ పార్టీలో ఎటువంటి సంఘటనలు జరగట్లేదని ఆయన అన్నారు. అంతేకాదు, మాధవీలత మీద జేసీ అనుచరులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఆమె మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో మాధవీలత మీద కేసు నమోదైంది. ఈ ఘటన తర్వాత అనూహ్యంగా రీసెంట్‌గా తెల్లవారుజామున జేసీ బస్సులు దగ్ధం కావడంతో ఇది బీజేపీ నాయకుల పనేనని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కంటే జగనే నయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటన మీద తాను ఫిర్యాదు చేయనని, పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద బీజేపీ నేతలు కూడా బగ్గుమనేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సినీ నటి బీజేపీ నేత మాధవీలత స్పందించారు. ఆ వయసు అయిపోయినటువంటి మనిషి మాట్లాడిన గొప్ప భాషకి ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం అంటూ పేర్కొన్నారు. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. మహిళల యొక్క మాన ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గనంటూ మాధవీలత వెల్లడించారు. ఒంటరిగానైనా పోరాడతానని, మోడీ వరకైనా వెళ్తానని ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయంలో మోడీ దిగితే మాత్రం ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ ఏదో ఒకటి సస్పెండ్ లాంటిది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎవరో వాడకూడని ప్రాస్టిట్యూట్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు. పైగా సినిమా వాళ్ళందరినీ అంటున్నట్లుగా ఆయన తెలిపారు. అంటే సినిమా వాళ్ళు అంటే ఈ అదే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన డిప్యూటీ సీఎంఏ సినిమా వాళ్ళున్నారు. అదే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా బాలకృష్ణ రెడ్డి ఉన్నారు సినిమా వాళ్ళు. సో వాళ్ళందరినీ అంటున్నట్టా ఆయన అంటూ మాధవీలత ప్రశ్నించారు. సినిమాల్లో ఉన్న వాళ్ళంతా ప్రాస్టిట్యూట్లని ఆయన చెప్పారు కాబట్టి, ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దంటూ మాధవీలత సూచించారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్పా అంటూ ప్రశ్నించారు. తాడిపత్రిలో ఉండేవాళ్ళు మాత్రమే మహిళలా? మిగతా వాళ్ళంతా బజారు వాళ్ళా? అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద ఎదురుదాడికి దిగారు. వయసులో పెద్దవారైనా ఆయన గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలని, అసభ్య పదాలు వాడడం దారుణమని మండిపడ్డారు. ఆయన భాషను బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకి క్లియర్ కట్‌గా అర్థమవుతుందంటూ మాధవీలత కామెంట్ చేశారు. ఈ విషయంలో మీ సపోర్ట్ ఎవరికుంటుంది? మాధవీలతని సపోర్ట్ చేస్తే మాధవీలత అని, లేదంటే జేసీ అని కామెంట్ చేయండి.